వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు పొదిలి టొబాకో బోర్డు సందర్శన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ రైతాంగం చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా చూసినట్లయితే ఈ రేటు అనేది మరీ దారుణంగా ఆ రైతుకు గిట్టు ధర పలుకుతా ఉన్నింది. అసలే ఈ పశ్చిమ ప్రకాశము అలాగే ప్రకాశం జిల్లాలోనే రైతాంగము వర్షాధారంతో వర్షాలు లేక ఇబ్బందులు పడుతూ నీళ్లు తోలుకొని కూడా దాన్ని పంటను బతికించుకోవడం జరిగింది. కానీ ఈరోజు ఖర్చు అయితే పెరిగింది, రేట్ అయితే లేదు. దాని ద్వారా రైతు ఈరోజు కుదేలైతా ఉన్నాడు. కాబట్టి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రీతిగా అయితే రైతుకు అండగా నిలబడుతూ మార్కెట్ ద్వారా ఈ పొగాకు కొనుగోలు చేసి మిగిలినటువంటి కంపెనీల వాళ్ళు సిండికేట్ అయ్యి రేట్ లేకుండా చేయకుండా ఉండేదానికోసం వారు చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతులకు అండగా నిలబడుతూ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం కూడా ఈ కొనుగోలుదారులు సిండికేట్ అయి రైతుకు నష్టం జరుగుతూ ఉంది, రైతుకు గిట్టుబాటు ధర లేదు. కాబట్టి ప్రభుత్వమే డబ్బు కేటాయించి పోటీతత్వంతో ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతును ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. పొదిలి టొబాకో బోర్డు వేలం కేంద్రంలో నేను ఎక్స్ఎంఎల్ అన్నారాంబాబు గారు ఈ వేలం కేంద్రంలో రైతులతో మాట్లాడి రైతులతో కలిసి ఈ వేలం కేంద్రంలో పాల్గొన్నాము. ఈరోజు పరిస్థితి చూస్తుంటే ఈ ప్రకాశం జిల్లాలో పొగాకు పంట చాలా మంది ఎక్కువ పండిస్తే ఈ పంట వచ్చిన గిట్టుబాటు ధర కూడా లేకుండా ఈరోజు ఆక్షన్కి వచ్చిన ప్లాట్ఫామ్లో 60% బెయిల్లు నో బిడ్ వచ్చినాయి. రైతులు పండించి అంతలా కాయ కష్టం చేసుకొని తీసుకొచ్చిన బెయిల్ కూడా ఈ ప్రభుత్వం కావాలని చీమ కుట్టినట్టు కూడా లేకుండా ఈ ప్రభుత్వానికి రైతులు పడే కష్టాలను చూసి కూడా రైతులు రోడ్ల మీద వస్తున్నారు, పొగాకులు కాలుస్తున్నారు, బెయిల్ కాలుస్తున్నారు, రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదు. ప్రభుత్వాలు ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ రాష్ట్ర రైతాంగానికి మొత్తం ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. రైతులకు మీరు న్యాయం చేయకపోతే ఇంకెవరు న్యాయం చేస్తారు? ఈ పర్చేజ్ చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళకి బిజినెస్ కోసం వాళ్ళు పర్చేజ్ చేస్తారు. ఒక రాష్ట్ర రాజకీయం చేసేవాళ్ళు, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వాళ్ళు బిజినెస్ చేయరు కదా. రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కదా. కష్టాల్లో ఉన్నప్పుడు రైతుల్ని ఆదుకోలేని ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. నిజంగా పోయిన సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి వచ్చి రైతులకు న్యాయం చేయాలని వచ్చినప్పుడు రైతుల మీద కేసులు పెట్టిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం నిజంగా రైతుల మీద మీరు సంక్షేమం కోరుకునే వాళ్ళు, రైతులకు న్యాయం చేయాలని కోరుకునే వాళ్ళు, రైతుల కోసం కష్టపడేవాళ్ళు అన్ని రకాల పంటలు ఇబ్బందులు పడుతున్నాయి. ఏ పంట గిట్టుబాటు ధర లేదు. కానీ ఈ పొగాకు వేసిన రైతులందరూ కూడా ఒక బ్యార్నీకి ఈరోజు చూస్తుంటే వేలం కేంద్రంలో ఒక మంచి పొగాకు అయితే 22,000 ఉంది. అసలు చాలా మంది నో బిడ్ పోతుంది. అదే జగన్మోహన్ గారి ప్రభుత్వంలో ఒక కింటా 35,000 నుంచి 36,000 రూపాయలు పోతే ఈ ప్రభుత్వంలో మొత్తం 22,000 కూడా పోయే పరిస్థితి లేదు. ఇలాగే ఆక్షన్ కేంద్రం ఉంటే రైతులు ఎంతో నష్టపడతారు. ఒక బ్యార్నీకి సుమారుగా 4-5 లక్షలు లాస్ పోయే పరిస్థితి ఉంది. రైతులు 4-5 లక్షలు, ఒక రైతు 4-5 లక్షలు లాస్ పోతున్నాయంటే రైతుల కుటుంబాల పరిస్థితి ఏంది? రైతులు ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కూలీలకు ఇచ్చే డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి లేకపోయే పరిస్థితి ఉన్నప్పుడు డైరెక్ట్ గా నేరుగా గవర్నమెంట్ తరఫున మార్క్ఫెడ్ తరఫున సుమారుగా 500 కోట్ల రూపాయలు వెచ్చించి మార్క్ఫెడ్ తరఫున గవర్నమెంటే పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి రైతులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం కాబట్టి మీరు దయచేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఇమ్మీడియట్ గా 500 కోట్లు రిలీజ్ చేసి మార్క్ఫెడ్ తరఫున ప్రతి వేలం కేంద్రంలో మీరు వచ్చి పర్చేజ్ చేయాలి, రైతులకు అండగా ఉండాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం.